ఇవాళ చట్ట ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుల్లోనే ఇచ్చింది. భగవంతుని యొక్క ఆస్తులకి ఎవరు ఆధారం అంటే భగవంతుడు అనేటువంటి రూపం ఒక మైనారిటీ బిడ్డతో సమానమని. మైనారిటీ బిడ్డ యొక్క ఆస్తిపాస్తుల్ని, వారి హక్కుల్ని ఎవరు కాపాడేయాలంటే ఆ కుటుంబ పెద్ద కాపాడాలి. ఇవాళ భగవంతుడికి కుటుంబ పెద్ద రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా నిలబడి ఆ దైవం యొక్క ఆస్తిపాస్తుల్ని కాపాడాలి. ఎక్కడైనా దుర్మార్గం జరిగినా, దురాక్రమణ జరిగినా వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చి అప్పచెప్పడంలో ఏమాత్రం ఉపేక్షించడం జరగదు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఆలయాల యొక్క ఆస్తిపాస్తులన్నీ మేము నోటిఫై చేయడం జరిగింది. సెక్షన్ 22A(1)(c) కింద దేవాదాయ భూములన్నీ దీన్ని మనం చేశాం. దాంట్లోనే 6,40,000 ఎకరాలకు ఇవాళ దేవాదాయ ఆస్తులుగా ఉన్నాయి. 1,50,000 ఎకరాల భూమి సర్వీస్ ఇనాముల కింద ఎవరైతే ఆలయాల్లో నిత్యం అర్చకులుగా పూజలు చేస్తారో, లేకుంటే అక్కడ రజకులుగా ఉంటారు, నాయీ బ్రాహ్మణులుగా ఉంటారు, సేవకు ఉపయోగపడేటువంటి వాళ్ళందరికీ సర్వీస్ ఇనాం అనేటువంటి చట్టం కింద వాళ్ళకి భూములు ఇచ్చాం. అటువంటి 1.5 లక్షల ఎకరాలు ఉంది. అవి కూడా చాలా వరకు అన్యాక్రాంతమైనవి అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇవాళ కూడా కొంతమంది నాయీ బ్రాహ్మణులు వచ్చి మా భూమికి 22A(1)(c) కింద రికార్డ్ అయింది, మా భూములు మాకు ఇప్పించండి అంటే వాళ్ళనే నేనే ప్రశ్నించడం జరిగింది. మీకు 22(1)(c) కింద భూములు ఉన్నాయంటే సర్వీస్ ఇనాం భూములు మీకు ఇచ్చాం. మీ భూములు ఇది ఎందుకు ఇచ్చాం? ఆ ఆలయంలో మీరు నిత్యం పనిచేయాలి, మీ వారసులు కూడా పనిచేయాలి. పని చేసేవాళ్ళు అందులో హక్కుదారులు అవుతారని ఇచ్చాం. మీరు అమ్ముకుపోతామనో, మీరు వాటిని పరాధీనం చేస్తామనో, లేదు కుటుంబాలే మేము ఇతర దేశాలకు వెళ్ళిపోతూ మొగరికి అమ్మేసిపోతామంటే అది చట్ట ప్రకారం చెల్లదు. ఆ భూమి మళ్ళీ సర్వీస్ ఇనాం భూమి కింద దేవాదాయ శాఖకే పరిమితం అవుతుందని చెప్పి వాళ్ళని ఒప్పించి పంపడం జరిగింది. కాబట్టి తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది తప్పులు చేసినప్పుడు చట్టాలను వాళ్ళకి తెలియజెప్పి సరిచేయడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైన అంశం. న్యాయపరంగా చేయాల్సిన పనులన్నీ కూడా మేము చేస్తామనే దాంట్లో చేశాం. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. టీటీడీలో జరిగినటువంటి అక్రమ కార్యక్రమాలు, గతంలో అడిషనల్ ఈఓ, ఆయన ఈఓగా అర్హత లేదు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక పదవి సృష్టించుకొని ఆ పదవిలో ఆనాడు ఉన్నటువంటి అన్ని అనర్థాలకి కారకుడైనటువంటి ఆ వ్యక్తి, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలేదు, ధర్మారెడ్డి గారు. వారు అనేక తప్పుడు కార్యక్రమాలు, నిర్ణయాలు అక్కడ చేయడం జరిగింది. వాటన్నిటి పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే తిరుమలకు వెళ్ళి కుటుంబ సమేతంగా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చాక, నా ప్రక్షాళన ఈ రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన చెప్పారంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎంత దుర్మార్గంగా అంతకుముందు పాలకులు పనిచేశారు, అక్కడ పాలకవర్గం ఉండింది, ఎంత దోపిడీ అయింది అనేటువంటి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయం మన ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకని ఆ ప్రణాళికలోనే విజిలెన్స్ ఎంక్వైరీలు వేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని మా దృష్టికి వచ్చాయి, వచ్చిన దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి నివేదిక రాగానే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికని అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని నివేదికను పంపమంటున్నాం. పూర్తి నివేదిక ఆధారంగా దాన్ని ప్రక్షాళన చేస్తూ ఇంకొక మారు ఇలాంటి పొరపాట్లు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రావాల్సింది ఉంది.
ఇప్పటి వరకు మా దగ్గర కొంత సమాచారం అయితే ఉంది. ఆమె మాకు అప్లై చేసినటువంటి అప్లికేషన్లు ఉన్నాయి. నేను విల్లా కొనుక్కోవాలి, పర్మిషన్ ఇవ్వమని అడిగింది కమిషనర్ని. మీ స్థాయి ఉద్యోగులకి విల్లాలు కొనేటువంటి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఇది రూల్స్ అతిక్రమణ, మేము ఇవ్వమని చెప్పి తోసివేస్తే మళ్ళీ ఫ్లాట్ కొనడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగింది. అంటే తను చేసేది అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం. ఈ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి? చిరు ఉద్యోగం వచ్చినటువంటి మొదటి పోస్టింగే ఆమెకి విశాఖపట్నంలో ఒక చిన్న దేవాలయానికి ఇచ్చారు. అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి కొందరితో సంబంధాలను పెట్టుకొని, కొందరితో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో అన్ని కార్యక్రమాలు తానే తన శాఖ పరిధిలో లేని కూడా చేసి మరి అక్రమార్జన జరిగి ఉందేమో అనేటువంటి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్రమార్జనకి ఆమె పెట్టుకున్న అప్లికేషన్లే చాలా ఉన్నాయి. తర్వాత తన భర్త ఇచ్చిన స్టేట్మెంట్లు, మా దగ్గరికి వచ్చి డిపార్ట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇవన్నీ చూశాక ఇక అది వ్యక్తిగతంగా కూడా చాలా విషయాలు వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా బయట మీడియా ప్రొజెక్ట్ చేసినా అది చెప్పకూడనటువంటి అనేక విషయాలు మా పరిధిలో లేని కూడా వచ్చాయి.